హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ టెట్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరూ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో డైలీ ఫ్రీగా ఆన్లైన్ టెస్టులు కండక్ట్ చేస్తున్నాము. అలాగే ప్రాక్టీస్ బిట్స్ కూడా అప్డేట్ చేస్తున్నాము. టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. అలాగే కామెంట్ బాక్స్లో పిన్ చేసి ఉంచుతాము. దానిపైన క్లిక్ చేసి డైలీ ఏపీ టెట్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయండి. ఈ వీడియోలో జీకేకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని డిస్కస్ చేద్దాం. జన్యుశాస్త్ర పితామహుడు గ్రెగర్ మెండల్, రేఖాగణిత పితామహుడు యూక్లిడ్, అర్థశాస్త్ర పితామహుడు ఆడమ్ స్మిత్, చరిత్ర పితామహుడు హెరోడోటస్, వర్గీకరణ శాస్త్ర పితామహుడు కేరోలస్ లిన్నెయస్, స్వతంత్ర భారత క్రికెట్ జట్టు తొలి కెప్టెన్ అమర్నాథ్, కోవిడ్ మొదటి కేసు నమోదైన ప్రాంతం చైనా, ప్రపంచ హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్, మహిళలకు ఓటు హక్కు కల్పించిన తొలి దేశం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తొలి ప్రధానమంత్రి ఎడ్మండ్ బార్టన్, తొలి క్లోనింగ్ మానవ శిశువు ఈవ్, గరీబీ హఠావో అనే నినాదాన్ని ఇచ్చినవారు ఇందిరాగాంధీ, నీకు బానిసగా ఉండుటకు ఇష్టం లేనప్పుడు యజమానిగా ఉండుటకు కూడా ఇష్టపడకూడదు అని అన్నవారు అబ్రహం లింకన్, 100 పువ్వులు వికసించని 1000 ఆలోచనలు సంఘర్షించని అని అన్నవారు మావో సేటుంగ్, డూ ఆర్ డై అనే నినాదం ఇచ్చినవారు మహాత్మా గాంధీ, అలవాటు అనే దాన్ని అరికట్టకపోతే అది అవసరంగా మారుతుంది అని ఎవరన్నారు సెయింట్ అగస్టిన్, కులం యొక్క పునాదులపై ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేము అని అన్నవారు బిఆర్ అంబేద్కర్, ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి అని ఎవరు అన్నారు లాలా లజపతి రాయ్, ముందుకు సాగండి అని ఎవరు అన్నారు బికాజీ కామా, స్త్రీలకు ప్రసవం ఎలాగో దేశానికి స్వాతంత్రం అలాగా అని ఎవరన్నారు ముస్సోలినీ, నేనే విప్లవాన్ని, నేనే విప్లవ శిశువును అని ఎవరన్నారు నెపోలియన్, ద వేదాస్ కంటైన్ ఆల్ ద ట్రూత్ అనే నినాదం ఇచ్చినవారు స్వామి దయానంద సరస్వతి, గొప్ప కలలు కనండి, వాటి సాకారానికి కృషి చేయండి అని ఎవరన్నారు ఏపీజే అబ్దుల్ కలాం, సాహసించని వాడు గెలుపు సాధించలేడు అని ఎవరన్నారు సుభాష్ చంద్రబోస్, పాలిత దేశంలో కాకుండా స్వతంత్ర దేశంలో నన్ను దీర్ఘ నిద్ర పోనివ్వండి అని ఎవరన్నారు మోతీలాల్ నెహ్రూ, పెట్టుబడిదారీ విధానానికి చెందిన అత్యున్నత దశే సామ్రాజ్యవాదం అని ఎవరన్నారు లెనిన్, నేనే రాజ్యాన్ని అని ఎవరన్నారు 14వ లూయి, ప్రజలే ప్రభువులు అని ఎవరన్నారు లోక్ సత్తా, జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అనే నినాదం ఇచ్చినవారు అటల్ బిహారీ వాజ్పేయి, మనిషి స్వేచ్ఛగానే జన్మించాడు కానీ ఎక్కడ చూసినా బంధితుడే అని ఎవరన్నారు రూసో, పిచ్చాసుపత్రుల వెలుపల ఉండే పిచ్చివారు మాత్రమే స్వాతంత్రం గురించి ఆలోచిస్తారు, మాట్లాడతారు అనే నినాదం ఇచ్చినవారు గోపాలకృష్ణ గోఖలే. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఫ్రీగా ఆన్లైన్ టెస్టులు రాయండి. ఆల్ ద బెస్ట్.